హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ గురు. సో మీ అందరికీ తెలుసు కదా అండి, 10th క్లాస్ మనకి 10th క్లాస్కి సంబంధించి హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్కి ఈ సిరీస్ నడుస్తోంది అని చెప్పేసి ఇందులో మనం ఆల్రెడీ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది ప్రతి లెసన్కి మనము ఇవ్వడం జరిగింది. అలాగే ప్రోస్కి సంబంధించి, పోయిటరీకి సంబంధించి అంటే పద్య భాగానికి గద్య భాగానికి సంబంధించి సారాంశాలు ఏవి చదువుకోవాలి, ఎలా రాయాలి అనేది కూడా మనం ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసేసాము. లెటర్స్ కానీ, నిబంధ్ కానీ, సో ఒక్కొక్కటిగా ఇలా అన్నీ పోస్ట్ చేసుకుంటూ వచ్చాము. సో చాలామంది ఏంటి అంటే 1 to 12 బిట్స్ ఇవి చెయ్యండి మేడం, అసలు అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా వస్తుంది బిట్ అనేది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 1 మీకు క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఉండేటువంటి క్వశ్చన్ అన్నమాట. సో ఇది చూద్దాం, ఈరోజు మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. సో క్వశ్చన్ నెంబర్ 1, బిట్ నెంబర్ 1 అనేది మనకి తత్సం తద్భవ్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో తత్సం తద్భవ్కి సంబంధించి మనకి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అందులో కూడా మీకు ఎక్సర్సైజ్ అంటే ఒక వర్క్షీట్ అనేది, మీకు ప్రాక్టీస్ వర్క్షీట్ అనేది కూడా ఇచ్చున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి అనమాట, ఇది జస్ట్ మనకి తత్సం అంటే ఏంటి, తద్భవ్ అంటే ఏంటి, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జాంపుల్కి కొన్ని బిట్స్ అనేవి ఇందులో మనం చూద్దాము. సో ఇదే విధంగా కంటిన్యూయేషన్ మీకు 1 to 12 బిట్స్కి సంబంధించి గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే ఇవాళ మనం తత్సం తద్భవ్ గురించి తెలుసుకుందాము. फर्स्ट तत्सम. तत्सम शब्द संस्कृत भाषा के 2 शब्दों तत् सम से मिलकर बना है. అయితే ఈ తత్సం అనేది ఎలా ఏర్పడింది, ఈ వర్డ్ అనేది సాంస్క్రిట్ నుంచి తీసుకోవడం జరిగింది. సాంస్క్రిట్ నుంచి తీసుకున్నటువంటి 2 పదాలు ఏంటవి, తత్ సం. ఈ రెండిటిని కలిపితే తత్సం. తత్ అంటే ఏంటి, ఉస్కే. తథా సమ్ కా అర్థ హై సమాన్, ఉస్కే సమాన్. అర్థాత్ జ్యో కా త్యో అంటే యాజ్ ఇట్ ఈజ్. దేంతో యాజ్ ఇట్ ఈజ్ అంటున్నారు ఇక్కడ చూడండి, అంటే సంస్కృత్ నుంచి, అంటే సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నటువంటి వర్డ్స్నే తత్సం అంటున్నాము. సంస్కృత భాష నుండి ఎలా ఉన్న పదాలు అలాగే తీసి మనము వాడుకలో వాడుకుంటూ ఉన్నామన్నమాట. ప్రస్తుతం మనము యూస్ చేసుకుంటూ ఉన్నాము. అలాంటి పదాలన్నీ కూడా, సంస్కృత పదాలన్నీ కూడా తత్సం శబ్ద కిందకు వస్తాయి. ఎగ్జాంపుల్ చూసినట్లయితే అగ్ని, అమూల్య, చంద్ర, క్షేత్ర, అజ్ఞాన్, అంధకార్ ఆది. సో ఇలా ఉంటాయన్నమాట. అదే తద్భవ్ అంటే ఏంటి, ఇప్పుడు తత్సం అంటే ఏం చెప్పాను, సంస్కృత్ సే జో శబ్ద జో కే త్యో హిందీ మే ఆయే హై. సో సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా హిందీలోకి వచ్చి మనం వాడుతున్నటువంటి పదాలని తత్సం అంటాము. ఇక్కడ తద్భవ్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈజ్ గా కాకుండా కొంచెం మార్పు చేర్పులతో మనం వాడుకుంటున్నటువంటి పదాలనే తద్భవ్ అంటాము. తద్భవ్ కా శాబ్దిక్ అర్థ క్యా హై, ఉస్సే బనే. తత్ అంటే ఏంటి, ఉస్సే. భవ్ అంటే ఏంటి, ఉత్పన్న. ఉస్సే ఉత్పన్న హుయే, ఉస్సే బనే. मतलब क्या है, संस्कृत से ही आए हैं, సంస్కృతం నుంచే వచ్చాయి, సాంస్క్రిట్ నుంచే వచ్చాయి. బట్ అది కొన్ని పరిస్థితుల వల్ల కావచ్చు, టైంని బేస్ చేసుకొని కావచ్చు, రాను రాను ఏమయ్యాయి, కొన్ని మార్పు చేర్పులు అనేవి జరిగాయి. అలా కొంచెం మార్చుకొని వాడుకుంటున్న పదాలు వచ్చేసి తద్భవ్ అంటాము. ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా వాడే పదాలని తత్సం అంటాము. సో చాలా సింపుల్ అనమాట. తత్సం అంటే సంస్కృతం నుంచి యాజ్ ఇట్ ఈస్ తీసి వాడుకుంటున్నటువంటి పదాలు. తద్భవ్ అంటే సంస్కృతం నుంచి వచ్చినవే బట్ ఏంటి, రూప్ బదల్కర్ అంటే కొంచెం పరివర్తిత్ హోకర్, కొంచెం మార్చుకొని చేంజెస్ జరిగినటువంటి పదాలు తద్భవ్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఆగ్, మానవ్, ఖేత్ ఇవన్నమాట. ఇక్కడ చూడండి, అగ్ని, ఆగ్. అగ్ని అన్నా కూడా నిప్పే, ఫైర్. ఆగ్ అన్నా కూడా నిప్పే, ఫైర్. ఇక్కడ మీనింగ్ లో ఎటువంటి చేంజ్ ఉండదండి, ఒకటే అర్థము, ఒకటే మీనింగ్ అనమాట. బట్ ఏంటి అంటే పదం మారుతోంది అంతే. ఇక్కడ మనకి తత్సంలో అగ్ని కాస్త మార్పు చేర్పులు జరిగిన తర్వాత ఆగ్ అంటున్నాం మనం. అలాగే మనుష్య, మానవ్. ఇక్కడ చూస్తే మనం క్షేత్ర, ఖేత్, చంద్ర, చాంద్, ఇలా చాలా పదాలు ఉన్నాయన్నమాట. సరే బానే ఉంది, సంస్కృతం నుంచి వస్తే తత్సం అన్నాము, మార్పు చేర్పులు జరిగి వస్తే తద్భవ్ అంటున్నాము. మరి ఎలా తెలుస్తుంది ఏ పదాలు తత్సం, ఏ పదాలు తద్భవ్, ఏవి సాంస్క్రిట్ నుంచి వచ్చాయి, ఏవి చేంజ్ అవ్వకుండా వచ్చాయి, ఒకవేళ సాంస్క్రిట్ నుంచి వచ్చిన పదాలు చేంజ్ అయ్యాక ఎలా ఉన్నాయి మనకి తెలియదు కదా. సో వాటిని గుర్తించడానికి కూడా మనకి కొన్ని ట్రిక్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూస్తే తత్సం, తద్భవ్ అని చెప్పేసి ఇలా మనకి కొన్ని లెటర్స్ ఇచ్చున్నాము.
అంటే ఏంటి, तत्सम शब्दों में ज्यादातर महाप्राण ना का प्रयोग होता है, या का प्रयोग होता है. చూడండి ఈ పైన ఇచ్చినవన్నీ ఏంటి అంటే ఈ లెటర్స్ కానీ ఈ మాత్రాయే కానీ తత్సం వర్డ్స్ లో ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సో ఇందాక కూడా చెప్పాను కదా, చూడండి ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చున్నాము. అగ్ని, అమూల్య, చంద్ర, క్షేత్ర, క్షేత్ర ఉంది. ఇప్పుడు క్ష ఉంది ఇందులో. ఇక్కడ చూడండి తత్సంలో క్ష ఉందా? అయితే ఇక్కడ తత్సంలో ఒకవేళ క్ష ఉంటే తద్భవకు వచ్చేసరికి అది ఖా గాని ఛాగా గాని మారిపోతుంది. మనం క్షేత్రని తత్సంలో అన్నామా, మరి తద్భవకు వచ్చేసరికి దాన్ని ఏమంటున్నాం, ఖేత్ అంటున్నాం. ఇక్కడ క్ష ఉంది, ఇక్కడ ఖా, చూస్తున్నారా? సో ఇలా అన్నమాట. అదే విధంగా తత్సంలో వా ఉంటే తద్భవకు వచ్చేసరికి ఏమవుతుంది, బా అవుతుంది. అంటే వన్, బన్, వివాహ్, బ్యాహ్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. సో అలాగా ఇక్కడ మనం ఇచ్చాం కదా, అణా, నా, యా, జా, ఇక్కడ తద్భవకు వచ్చేసరికి జాగా చేంజ్ అవుతుంది. సో రా ఎలా ప్రయోగిస్తాము, ఇక్కడ చూసినట్లయితే మాత్రాయే కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి తత్సంలో మనము అనుస్వర్, బింది పైన డాట్ ఉంది కదా, సో ఈ అనుస్వర్ ఉంటుంది. అదే మనం తద్భవకు వచ్చేసరికి చంద్రబిందు వచ్చేస్తుంది అనమాట. అలాగా అంధకార్, అంధేరా. సో ఇలాగా ఇక్కడ మనం ఇచ్చినవన్నీ ఇవన్నీ మనము ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనకి ఎలాగో ఏంటి, తత్సం అడిగి తద్భవ రాయండి, తద్భవ అడిగి తత్సం రాయండి అని కాదు, ఐడెంటిఫై చేయండి అని మాత్రమే అడుగుతారు. కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. సో చూడండి బిట్ నెంబర్ 1 ఎలా ఉంటుంది. ఇక్కడ మీకు మోడల్ తెలియడం కోసం ఇక్కడ మీకు కొన్ని బిట్స్ అనేవి నేను ఇచ్చాను, ఆన్సర్స్తో సహా ఇవ్వడం జరిగింది. సో ఒక్కొక్క బిట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు మీరు. साक्षी शब्द साक्ष्य से बना है, रेखांकित शब्द का तत्सम रूप विकल्पों में से पहचान कर लिखिए. ఇలా అడుగుతారు క్వశ్చన్. మీకు క్వశ్చన్ పేపర్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఉంటుంది అనమాట. తత్సం తద్భవకి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసి ఇలా అడుగుతారు. ఇక్కడ సాక్షి అండర్లైన్ చేశారు. సో అలా అండర్లైన్ చేసినటువంటి ఆ వర్డ్ యొక్క తత్సం ఎలా ఉంటుందో ఈ మూడిట్లో ఆప్షన్స్ లో నుంచి చూస్ చేయండి అని అడిగారు. సో ఏమి ఇచ్చారు ఆప్షన్స్, సాకి, సాఖి, సఖీ ఇచ్చారు. మరి ఏంటి అర్థము, సాక్షి మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, మరి సాక్ష అనేది తత్సంలో తద్భవలో ఉంది అంటే మనము క్ష కాస్త ఎలా మారుతుందని చెప్పాము, ఖాగా మారుతుందని చెప్పాం కదా. సాక్షి, సాఖి అంటే మనకి లెసన్ పేరు కూడా తెలుసు కాబట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనుకోండి. బట్ ఇది కూడా యూజ్ అవుతుంది అనమాట, క్ష, ఖ. సో ఆన్సర్ ఏంటి, సాఖి. नेक्स्ट, कबीर सत्य को ही साक्षी मानते थे, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. सत्य अंडरलाइन చేశారు. మరి దీనికి తద్భవం ఏంటి, झूठ, सच, झूठा. సచ్, సత్యన్న సచ్ అన్న కూడా ట్రూ అనే అర్థం. కాబట్టి ఇక్కడ మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. నెక్స్ట్, वन में पेड़ पौधे होते हैं, वन అండర్లైన్ చేశారు. మరి వా మనకి బాగా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం కదా మనము, వన్, బన్. నెక్స్ట్, हमारी वाणी मीठी होनी चाहिए, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. वाणी, बाणी. చూడండి, दीपक से अंधकार मिट जाता है, रेखांकित शब्द का तद्भव रूप पहचान कर लिखिए. अंधकार अंडरलाइन చేశారు. అధర్, अंधेरा, रात అని ఇచ్చారు. మనం ఏం చెప్పుకున్నాము, अंधेरा. हमें अपने मन में ज्ञान का दीपक जलाना चाहिए, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. दीपक, दिया. సో ఇలాగా మనము ఆన్సర్ అంటే ఇక్కడ చూడండి మనకి బిట్ పేపర్ ఏమి ఉండదు కాబట్టి క్వశ్చన్ పేపర్లోనే ఈ విధంగా ఇస్తారు. మరి మనం ఆన్సర్స్ ఎలా రాయాలి, ఆన్సర్ బుక్లెట్లో మీరు రోమన్ నెంబర్, క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి నెంబర్ 1 అని పెట్టుకొని ఈ విధంగా వర్డ్ రాయాల్సి ఉంటుంది. మీరు మళ్ళీ క్వశ్చన్ అంతా రాసి ఆప్షన్స్ రాసుకొని టిక్కులు పెట్టడాలి ఇవేం అక్కర్లేదు. జస్ట్ మీరు క్వశ్చన్ నెంబర్ వేసామా, ఆప్షన్ ఆన్సర్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అక్కడ రాసేస్తే సరిపోతుంది అనమాట. हमें अपना तन शीतल रखना चाहिए, रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. शीतल, शीतल. ఇక్కడ మనం చూడండి ఇది కూడా శీతల్, ఇది శీతాల్. చూడ్డానికి ఒకేలా అనిపిస్తోంది కానీ కాదు, ఎందుకంటే ఇక్కడ ఆకి మాత్రం ఎక్స్ట్రా ఉంది. సో అది మనం గమనించుకోవాలన్నమాట.
సో అలాగ చిన్న చిన్న సిల్లీ పాయింట్స్ ఉంటాయి. మనం నెగ్లెక్ట్ చేసామంటే చాలా ఈజీగా వచ్చే 1 మార్క్ని మనం కోల్పోతాం. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి 1 to 12 బిట్స్ అనేవి జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. 1 మార్క్ బిట్సే కదా, అబ్బా ఈజీగా ఉంది క్వశ్చన్, ఇది నాకు వచ్చినదే అని మీరు కంగారు పడి పప్పులో కాలేయొద్దు. జాగ్రత్తగా 1కి 2 సార్లు క్వశ్చన్ చదవండి, ఆప్షన్స్ చదువుకోండి, స్పెల్లింగ్స్ చూడండి, అప్పుడు మాత్రమే ఆన్సర్ రాయండి. సో తొందరగా మనం ఏమనుకుంటామా, శీతల్ కనిపించేసింది అని చెప్పేసి టిక్ పెట్టేసుకొని ఆన్సర్ షీట్లో మనం ఇది రాసేస్తాం, అప్పుడు తప్పైపోతుంది. కాబట్టి శీతల్. कबीर ने 120 वर्ष की आयु पाई. वर्ष का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. बरस. पोथी पढ़कर कोई पंडित नहीं बन सकता. पोथी पढ़कर कोई पंडित नहीं बन सकता. रेखांकित शब्द का तत्सम पोथी, దీని తత్సం ఏమవుతుంది, పుస్తక్. कबीर का जन्म काशी में हुआ था. रेखांकित शब्द का तद्भव रूप विकल्पों में से पहचान कर लिखिए. जन्म अंडरलाइन చేశారు. సో దీని తద్భవ రూపం అడిగారు, జన్మ, జనం. సో చూసారా, ఇలా మనకి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. మీరు ఒక పాయింట్ ఇక్కడ గమనించినట్లయితే చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 తత్సం తద్భవ్కి సంబంధించి బిట్స్ అన్నీ కూడా మనం ఏ లెసన్లో నుంచి చూస్ చేసాము, సాఖీ లెసన్లో నుంచే తీసుకున్నాము. సో కబీర్ దాస్ కవి పరిచయంలో నుంచి, సాఖీ లెసన్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము అంటే, ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ కానివ్వచ్చు, మార్క్స్ వెయిటేజ్కి సంబంధించి కానివ్వచ్చు, మనకి ఫస్ట్ బిట్ అనేది సాఖీ నుంచే తీసుకుంటారు అని చెప్పున్నారు. సో కాబట్టి తత్సం తద్భవ్కి సంబంధించి మనం ఈ లెసన్ చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒకసారి మనం తత్సం తద్భవ్ అంటే ఏంటో తెలుసుకొని, అలాగే ఈ నియమం ఏవైతే ఉన్నాయో, పహచాన్నే కే నియమ్ యా ట్రిక్స్, సో ఇవి ఒకసారి మనం బాగా చూసుకొని ప్రాక్టీస్ చేసాము అంటే సో ఖచ్చితంగా 1 మార్క్ అనేది వచ్చేస్తుంది. ఒక్క నిమిషంలో మనం 1 మార్క్ ఈజీగా గెయిన్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందన్నమాట. ఐ హోప్ మీ అందరికీ తత్సం తద్భవ్ అర్థమైంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ సెషన్లో తెలియజేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు హెల్ప్ అవుతున్నాయి, మీకు అర్థమవుతున్నాయి, యూజ్ అవుతాయి అంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ప్లేలిస్ట్ చూడండి ఒకసారి. 10th చదివే పిల్లలు కానీ, టీచ్ చేస్తున్న టీచర్స్ కానీ ఎవరైనా వీడియోస్ అడుగుతూ ఉన్నారండి, సారాంశ్ పెట్టండి, 4 మార్క్స్ క్వశ్చన్స్ పెట్టండి, కవి పరిచయం పెట్టండి అని చెప్పేసి. ఆల్రెడీ అన్ని అప్లోడ్ చేస్తున్నామండి మనము. మీరు ప్లేలిస్ట్లో చెక్ చేసినట్లయితే అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, మీకు కనిపిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.